రైజ్ సంస్థ చిట్ట చివరి ఫైనల్ రిపోర్టును ప్రకటించింది. 9/5/2024 లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం ఖాయమని తేల్చి చెప్పింది. 101 నుంచి 114 దాకా స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి వస్తే 101 నుంచి 114 దాకా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51 నుంచి 70 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 0 నుండి 2 వస్తాయని అంచనా వేసింది. టోటల్ శాంపుల్స్ వచ్చి 2,84,237 శాంపుల్స్ తీసామని ప్రకటించింది. 175 నియోజకవర్గాలకు సంబంధించి 0.8 నుంచి 1% ఎర్రర్ ఉండేటటువంటి అవకాశం ఉందన్నట్టు డిస్క్లైమర్ ప్రకటించింది. అయితే పార్టీల పరంగా చూస్తే 51.88% పర్సెంటేజ్ పరంగా 51.88% కూటమికి వస్తుందని, 43.49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని, ఇతరులకి 4.63% వస్తుందన్నట్టు అంచనా వేస్తున్నారు. వైసీపీని ఎఫెక్ట్ చేసింది యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగం, లిక్కర్ ధరలు, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆక్వా రైతులు, గోదావరి జిల్లాల్లో అమరావతి పబ్లిక్కు, పెట్రోల్ డీజిల్ ధరలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, పబ్లిక్ ఇన్సెక్యూరిటీ, బాగా అశాంతితో అభద్రతతో ఉన్నారని, వ్యాపారస్తులు బిల్లులు పేమెంట్స్ లేట్ అవుతున్నాయని, టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో, పెన్షన్ 4,000కి పెంచడం అన్నటువంటిది, అట్లాగే 3 సిలిండర్లు అన్నటువంటి తెలుగుదేశం పార్టీ హామీలు కూడా ఇక్కడ దీనికి కారణమైనవి అన్నటువంటిది ఈ సర్వే చెప్తున్నటువంటి అంచనా.